హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులోనే కొంచెం 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక 7 నుంచి 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందే 2 ఆనియన్స్ ని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఆనియన్స్ కూడా వేసుకోండి, సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. సో ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మంచి కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 క్యారెట్లను కూడా కట్ చేసి వేసుకున్నాను. పెద్దది అయితే 1 క్యారెట్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బఠానీలను కూడా వేసుకోండి. పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, లేదు అంటే ముందే రోజే రాత్రి నానబెట్టాలి బఠానీలు. సో మార్నింగ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా అందులో వేయండి. సో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత చూడండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక క్యాప్ పెట్టి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఊకే కలపడం వలన రైస్ అనేది విరిగిపోతుంది. సో ప్రతిసారి కలపొద్దు, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లోనే ఉండనివ్వండి. సిమ్లో ఇంకొక 10 మినిట్స్ ఉడకడం వలన రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ 80% రైస్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకోవడమే. చూడండి 80% రైస్ అనేది ఉడికిపోయింది. ఒకసారి క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ రైస్ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పొరల్లాగా లోపల ఏమైనా వాటర్ ఉందా చూడండి. సో ఆల్మోస్ట్ రైస్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని మనం పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. చూడండి నేను ఒక కట్ చేసి వేస్తున్నాను కొత్తిమీర. అక్కడక్కడ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, టేస్ట్కు బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో చూడండి కొత్తిమీర నేను నెయ్యి కూడా వేసాను పైన. సో క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో బగారా అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బగారాలోకి చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది, మటన్ కర్రీ అయినా బాగానే ఉంటుంది. సో చూడండి మేము చికెన్ చేసుకున్నాము. సో ఈ చికెన్ కర్రీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతే, బాయ్ బాయ్.